అందరికి నమస్కారం. జై శ్రీరామ్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందూర్ కార్తిక్ బ్లాగ్స్. ఫిబ్రవరి 19, 1630 నాడు వైశాఖ మాసం శుక్లపక్షం తదియ నాడు పూణే జిల్లాలో జున్నూర్ పట్టణంలో శివనేరి కోటలో ఒక వీరుడు జన్మించాడు. మనందరికీ తెలుసు, ప్రతి గ్రామాన, ప్రతి నగరాల్లో, ప్రతి పట్టణాల్లో మనం విగ్రహాన్ని చూస్తున్నాం, ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ వంటి యుగ పురుషుడిని తయారు చేసిన అతని తల్లి జీజాబాయికి నమస్కారం, వందనం. ఒకసారి స్మరించుకుందాం. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టక ముందు, అంటే మన ధర్మంలో, హిందూ ధర్మంలో ఏ విధంగా ఉంటుందంటే, ఎప్పుడైతే ధర్మానికి హాని జరిగిందో, ఎప్పుడైతే దేశానికి ధర్మానికి హాని జరిగిందో అప్పుడు మహాపురుషుడు జన్మించడం జరుగుతుంది. అలాగే అలాంటి ఆపద సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టక ముందు 1500 నుంచి 1700 మధ్యలో చాలా ఘోరంగా మన హిందువుల పైన దాడులు కానీ, మన దేవాలయాల ధ్వంసాలు కానీ చాలా జరిగాయి. మన హిందూ మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు, గోమాతలను చంపేయడం, వాటిని తినడం, ఎన్నో చాలా బాధాకరంగా, మనకి చాలా బాధ అనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితుల్లో తల్లి జీజాబాయి నా కోసం కాదు, దేశం కోసం, హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఒక పుత్రుని నాకు ప్రసాదించు స్వామి అని శివయ్యని వేడుకుంటుంది. అలాగే జగదాంబ అమ్మవారిని కూడా వేడుకుంటుంది. ఆ రోజు శివాజీ పుట్టక ముందు ఆ రోజు ఎంతో ఆవేదనకు గురై, మన హిందువుల పరిస్థితి ఏంది, హిందువుల ఐక్యత లేదు. అప్పుడున్న మరాఠా రాజులు కూడా ఇద్దరు కూడా ఐక్యత లేని కారణంగా, ఎవరైతే రాజులు ఉంటారో మన హిందూ రాజులు, వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు, విరోధులుగా ఉంటుండేవారు. ఆ మొఘలాయుల దగ్గర ఎవరైతే దండయాత్ర, మన దేశానికి దండయాత్ర చేసిన వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. శివాజీ మన జీజాబాయి వాళ్ళ నాన్న కూడా ఒక మొఘలాయుల దగ్గర నిజాం సంస్థానంలో ఆధీనంలో పనిచేసేవారు. అలాగే శివాజీ వాళ్ళ నాన్నగారు కూడా, షాహాజీ కూడా బిజాపూర్ సుల్తాన్ ఆధీనంలో పనిచేసేవారు. కానీ అది శివాజీ వాళ్ళ అమ్మవారికి నచ్చేది కాదు. ఇలాంటి పరిస్థితి మన హిందూ ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఎవరు? ధర్మం ఆపదలో ఉంది, మన హిందువులకి చాలా కష్టకాలం అది. అలాంటి పరిస్థితుల్లో కేవలం వాళ్ళ అమ్మ మాత్రం ఆ రోజు రాత్రి ఎంతో ఆవేదనకు గురై తల్లి జగదాంబ అమ్మవారికి నమస్కరించి దర్శించుకొని మనసులో అనుకుంటుంది, అమ్మ ఒక మంచి వీరునియు, నాకు ధర్మాన్ని, దేశాన్ని రక్షించే వీరునియు, నా కోసం కాదు, కేవలం ధర్మాన్ని రక్షించడానికి ఒక వీరుని ప్రసాదించని కోరుకున్న తర్వాత కొన్ని రోజులకి ఛత్రపతి శివాజీ మహారాజ్ పుడతాడు. మన దేశంలో చిన్నప్పటి నుంచి మంచి రామాయణ, మహాభారతం లాంటి మంచి గాథలు, మంచి కథలను వినిపించి ఒక మంచి సంస్కారవంతంగా తీర్చిదిద్దుతుంది వాళ్ళ తల్లి. అలాగే శివాజీకి 4 గురువులు మనకు తెలుసు. ఒక యుద్ధతంత్రము, యుద్ధ విద్యలు, అలాగే భక్తి, సామరస్యం, సామాజిక సమరసత, సేవాభావం, ఇలా 4 గురువులు ఒక్కొక్క అంశంపై మంచి విద్యను వారికి అభ్యాసం చేస్తారన్నట్టు. అలాగే శివాజీ పెరిగిన తర్వాత 12 సంవత్సరాలకు వాళ్ళ బీజాపూర్ సుల్తాన్ ఆధీనంలో ఉన్న ఒక దర్బార్లోకి తీసుకెళ్తారు వాళ్ళ నాన్నగారు షాహాజీ చేతి పట్టుకొని 12 సంవత్సరాలు ఉంటాయి కేవలం శివాజీకి. చేతి పట్టుకొని తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు షాహాజీ ఏం చేస్తాడంటే సలాం చేస్తాడు, ఆ బీజాపూర్ సుల్తాన్కి సలాం చేస్తాడు. శివాజీ నువ్వు కూడా చెయ్యి అంటే, నేను పరాయి రాజు ముందు నేను నమస్కరించను అని ధైర్యంగా, గంభీరంగా చెప్పేసి వెనుకకి వెళ్ళిపోతాడు. అంటే వాళ్ళ నాన్నగారు అప్పుడే శివాజీ ధైర్యాన్ని చూసి లోపల మనసులో మెచ్చుకుంటాడు. అలాంటి పరిస్థితి. అలాగే అంతటి చిన్నప్పటి నుంచి అంత దేశభక్తి, జాతీయ భావం కలిగిన వ్యక్తి తయారు చేసిన అతని తల్లి జీజాబాయి. అలాగే 16 ఏళ్ల వయసులో 1000 మందితోటి కత్తి పట్టి 1000 మందితోటి సైన్యాన్ని తోర్నా కోటకు తీసుకుపోయి అక్కడ ఆకుపచ్చ జెండాని పక్కకు పెట్టేసి కాషాయ ధ్వజాన్ని ఎగరేసిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అంత చిన్న వయసులోనే అంతటి ఘనకార్యం, అంతటి ధైర్యం, అంతటి సాహసవంత నిర్ణయాలు కూడా తీసుకున్న శివాజీ మహారాజ్, అంతటి దేశభక్తి కలిగిన వీరుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాగే ముస్లిం మహిళల పట్ల, అంటే అందరిపై కూడా మహిళల క్షేమాన్ని కాంక్షించేవాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఒక ఉదాహరణ చెప్తాను. అంటే శివాజీ సైనికులు ఒక అందమైన ముస్లిం స్త్రీని శివాజీ ముందు హాజరుపరుస్తారు. ఎందుకంటే శివాజీ ఒక ముస్లిం, అంటే శివాజీ సైనికులు ఏమనుకుంటారంటే నాకేమో బహుమతులు ఇస్తారేమో శివాజీ, ఎందుకంటే వారు ముస్లిం మహిళ కాబట్టి బహుమతులు ఇస్తారేమో అని ముస్లిం మహిళని తీసుకొని వచ్చి శివాజీ ముందు హాజరుపరుస్తారు.
తర్వాత వాళ్ళని శివాజీ చూడంగానే శివాజీకి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ సైనికులను హెచ్చరించేసి వెళ్ళగొట్టేస్తాడు. తల్లి నమస్కరించు తల్లిపై ఆ ముస్లిం మహిళ కింద కాళ్ళను పట్టుకొని, తల్లి క్షమించండి, మా సైనికులు చేసిన పనికి నన్ను క్షమించండి, ఇలా శివాజీ అంటాడన్నట్టు ఆ ముస్లిం మహిళకి. అలాగే మీరు మా తల్లి కూడా ఇంత అందంగా మీ అంత అందంగా ఉంటే నేను ఇంకెంత అందంగా పుట్టేవాడిను అని కూడా అని రాజ్య లాంఛనాలతో శివాజీ క్షేమంగా ఇంటికి పంపిస్తాడు ఆ ముస్లిం మహిళని. అంటే అర్థం చేసుకోండి, ఏ మతానికి కూడా శివాజీ వ్యతిరేకం కాదు. శివాజీ హయాంలో శివాజీ రాజ్యంలో ఉన్నప్పుడు కూడా, శివాజీ రాజ్య పాలన చేస్తున్నప్పుడు కూడా ముస్లిం వాళ్ళు ఎక్కువ శివాజీ సైన్యంలో 3 అంతులు ఉన్నారు. అంటే నావిక దళానికి, అలాగే సైనిక దళానికి వీళ్ళందరూ కూడా ముస్లిం వాళ్ళే ఉన్నారు. మనం చూసుకోవచ్చు. కేవలం మన హిందూ ధర్మానికి, హిందువులపై వివక్ష ఎవరైతే చూపిస్తారో, మన దేశానికి, హిందూ ధర్మానికి ఎవరైతే రాక్షస పాలన కొనసాగిస్తారో వాళ్ళకి వ్యతిరేకం. మన దేశానికి వ్యతిరేకం ఉన్న వాళ్ళకి శివాజీ వ్యతిరేకం. అంటే మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఎంతోమంది శివాజీ దగ్గర ఎంతోమంది ముస్లిం రాజులు కూడా పనిచేశారు. అలా అంటే ఎవరైతే బయట నుంచి ఆక్రమణకు వచ్చారో వాళ్ళకి శివాజీ వ్యతిరేకం. మన దేశ సంపదను ఎవరైతే తీసుకువెళ్తున్నారో, మన దేవాలయాలను ఎవరైతే గులగొడుతున్నారో, ఎవరైతే మన గో హత్యను ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరికీ శివాజీ వ్యతిరేకం. కాబట్టి శివాజీ మహారాజ్ అందరివాడు. శివాజీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా శివాజీ వారసుల్లాగా మనం కూడా తయారు కావాలంటే, శివాజీ వ్యక్తిత్వం ఏ విధంగా అయితే మలచబడ్డదో గురువుల పట్ల, అదేవిధంగా మనది కూడా మన వ్యక్తిత్వం మార్చుకోవాలి. ఏదైనా హిందూ ధర్మ రక్షణలో ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా తక్కువ మంది ఉన్నారు. హిందువులు సంఖ్యలో ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఐక్యత లేని కారణంగా ఈ విధంగా మనం అంటే ర్యాలీలకు కానీ శివాజీ జయంతులకు కానీ అందరూ వెళ్తారు, కానీ శివాజీ ఆచరణ ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా మనం కూడా ఆచరణలో చేయాలి. అంటే మన మనసులో ఫస్ట్ అనుకోవాలి, నేను ఈ విధంగా ఉండాలి, శివాజీ ఆలోచన ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రజలతోటి మెదిగాడు, ఏ విధంగా అందరితోటి కలిసి ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాడు, అంటే ఒక ఆలోచనతో బట్టి మనకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శివాజీ చరిత్ర ప్రతి ఒక్కరూ శివాజీ జీవితంలో జరిగిన సంఘటనలు మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అదేవిధంగా మనం ఇప్పుడు హిందువుల ఐక్యత చాలా అవసరం. కేవలం ర్యాలీల మధ్యలో పోకుండా, అంటే ర్యాలీలతో పోతూ ర్యాలీలో పాల్గొంటూ శివాజీ చరిత్ర తెలుసుకుంటూ మన పిల్లలకు కూడా శివాజీ లాగా తయారు చేసే విధంగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు హిందువుల ఐక్యత చాలా ముఖ్యం. ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం, 900 సంవత్సరాలు పరిపాలిస్తే విదేశీయులు దాంట్లో 30,000 గుళ్ళను, ముఖ్యమైన గుళ్ళను ధ్వంసం చేశారు. అంటే అర్థం చేసుకోండి, ఇంకెంత కొన్ని చిన్న చిన్న గుళ్ళు అంటే కొన్ని లక్షల గుళ్ళు ధ్వంసం చేశారు. అలాంటి టైంలో మనం చాలా భరించలేం. అట్లాంటి సంఘటనలు మనం వింటేనే కళ్ళకి నీళ్ళు వస్తాయి. కాబట్టి ఛత్రపతి శివాజీ వంటి లక్షణాలు, వారికి ఉన్న లక్షణాలు మనలో కూడా ఉండాలని, అదేవిధంగా మనం ఆచరణ ద్వారా మనం చూపెట్టాలని మనస్ఫూర్తిగా శ్రీరాముని ఆశీర్వాదంతో మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. హిందువుగా జీవిద్దాం, హిందువుగా గర్విద్దాం, చనిపోయినప్పుడుగా హిందువుగానే మరిద్దాం. అందరికీ నమస్తే, జై శ్రీరామ్.